అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు అంతా గందరగోళంగా అనిశ్చితిగా అనిపిస్తుంది కదా. అటువంటి సమయాల్లో మనకు బలాన్ని నిరీక్షణను ఇచ్చే కొన్ని శాశ్వతమైన వాగ్దానాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇవి తరతరాలుగా ఎంతోమందికి ఓదార్పునిచ్చిన కొన్ని చాలా శక్తివంతమైన వాక్యాలు. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. సరే, మరి ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు కష్ట సమయాల్లో మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇది మనందర్నీ ఏదో ఒక సమయంలో వేధించే ప్రశ్నే. దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో చూద్దాం రండి. మన ఈ ప్రయాణంలో మొదటి అడుగు నడిపింపు మరియు పోషణ. అంటే జీవితంలో దారి తప్పినట్టు, ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు మనకు సరైన దిశ, ఒక సంరక్షణ అవసరమనిపిస్తుంది కదా. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మనం దారి తప్పిపోయామని అనిపించినప్పుడు ఈ వాక్యం ఒక లైట్ హౌస్లా దారి చూపిస్తుంది. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక ఖచ్చితమైన హామీ. నేనే మార్గమును, సత్యమును, జీవమును. సరే, ఈ వాగ్దానాన్ని కొంచెం విడదీసి చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. మార్గమంటే ఏంటి? జీవితానికి ఒక క్లియర్ డైరెక్షన్ అన్నమాట. సత్యమంటే మనం దేనిమీదైనా ఆధారపడాలి కదా, అలా నమ్మదగిన, స్థిరమైన ఒక పునాది. ఇక జీవమంటే కేవలం బ్రతికి ఉండటం కాదు, ఒక సంపూర్ణమైన, అర్థవంతమైన జీవితం. ఓకే, నడిపింపు తర్వాత ఇప్పుడు పోషణ, సంరక్షణ అనే అంశం వైపు వద్దాం. ఈ చాలా ప్రసిద్ధమైన వాక్యం చూడండి. ఒక కాపరి తన గొర్రెలను ఎలా చూసుకుంటాడో ఆ రూపకంతో మనకు భరోసా ఇస్తుంది. యెహోవా నా కాపరి, నాకు కొదువ ఉండదు. ఇక్కడ ఆ కాపరి పాత్రే అన్నిటికంటే ముఖ్యం. ఆలోచించండి, ఒక కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలను కాపాడతాడు, వాటికి ఆహారం అందిస్తాడు, వాటికి ఏ లోటూ రాకుండా చూసుకుంటాడు. అంటే పూర్తి భద్రత ఇస్తాడు. ఈ వాక్యం కూడా సరిగ్గా అలాంటి సంపూర్ణ భద్రతనే వాగ్దానం చేస్తుంది. రైట్, ఇప్పుడు వరకు నడిపింపు, పోషణ చూశాం. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన ఒక భావోద్వేగం వైపు వెళ్దాం. అదే భయం. భయం కలిగినప్పుడు దానికి లేఖనాలు ఇచ్చే సమాధానమేంటో చూద్దాం. భయం వచ్చినప్పుడు మనకు సాధారణంగా ఒంటరితనం, బలహీనత వంటి ఫీలింగ్స్ వస్తాయి. కరెక్టే కదా. అయితే వాగ్దానం ఏం చెబుతోందంటే, ఒంటరితనానికి బదులుగా సాన్నిధ్యం, అంటే తోడుంటుంది. బలహీనతకు బదులుగా సహాయం లభిస్తుంది. ఇవి రెండూ భయానికి పర్ఫెక్ట్ విరుగున్లన్మాట. ఇదిగో ఈ వాక్యం చూడండి, భయానికి వ్యతిరేకంగా ఎంత స్పష్టమైన ఆదేశమో. భయపడకుము, నేను నీతో ఉన్నాను. కాని ఇది కేవలం భయపడొద్దు అని చెప్పే ఆజ్ఞ కాదు. దాని వెనక ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే దైవ సాన్నిధ్యం. ఆ నేను నీతో ఉన్నాను అనే హామీనే మన ధైర్యానికి అసలైన మూలం. నిజానికి భయానికి అతిపెద్ద మందేంటంటే మనం ఒంటరిగా లేము అనే భరోసా. ఆ ఫీలింగ్ వస్తే చాలు, సగం భయం పోతుంది. ఆ తోడుంది అనే భావనే అన్నింటికంటే గొప్ప ఓదార్పు. ఈ భరోసా కేవలం తోడు ఉండటంతోనే ఆగిపోదు. అది ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి యాక్టివ్ హెల్ప్గా మారుతుంది. ఈ వాగ్దానం అదే చెబుతోంది. నేను నీకు బలమును ఇస్తాను, నీకు సహాయము చేయుదును. చూసారా, కేవలం తోడుగా ఉండటం కాదు, శక్తినిచ్చి సహాయం చేసే వాగ్దానమిది. సో ఈ వాగ్దానం మనకు రెండు విధాలుగా సహాయం చేస్తుంది. ఒకటి, మన లోపల మనకు పర్సనల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. రెండు, అవసరమైనప్పుడు బయట్నుంచి సహాయాన్ని అందిస్తుంది. ఈ రెండూ కలిస్తే మన బలహీనతలను అధిగమించడానికి కావలసిన శక్తి మనకు దొరుకుతుంది. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన, కీలకమైన భాగానికొచ్చేశాం. అదేంటంటే ప్రేమ మరియు రక్షణ వాగ్దానం. అసలు దేవుని ప్రాథమిక స్వభావమేంటి? ఆయన ఇచ్చే అంతిమ వాగ్దానమేంటి? వాటి గురించి తెలుసుకుందాం. దేవుని ప్రేమ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. అసలు దేవుని స్వభావమంటే ఏంటి అంటే, ఆయన బేసిక్ క్యారెక్టర్, ఆయన ఉనికి యొక్క సారమేంటి. ఇదిగో ఈ 3 పదాల వాక్యం చూడండి. ఎంత సింపుల్గా ఉందో, కాని అంతే పవర్ఫుల్. దేవుడు ప్రేమయే. ఇది దేవుడికి ప్రేమ ఉంది అని చెప్పట్లేదు, దేవుడే ప్రేమ అని చెబుతోంది. రెండింటికి చాలా తేడా ఉంది. అవును, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. ప్రేమ అనేది దేవుడు చేసే ఒక పని మాత్రమే కాదు, అది ఆయన అస్తిత్వమే. ఆయన ఉనికిలోనే ప్రేమ ఉంది. ప్రేమ ఆయన స్వభావం యొక్క సారాంశం. ఇక చివరిగా అంతిమ వాగ్దానం,
రక్షణ. ఈ వాక్యం చూడండి, యెహోవా నామమును పిలిచిన ప్రతివాడు రక్షింపబడును. ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన పదం ప్రతివాడు. అంటే ఈ వాగ్దానం అందరికీ, ఎలాంటి భేదం లేకుండా వర్తిస్తుందని చాలా స్పష్టంగా చెప్తోంది. రైట్, ఇప్పటివరకు మనం కొన్ని వాగ్దానాలను చూశాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక బలమైన పునాదిని ఎలా నిర్మిస్తాయో ముగింపుగా చూద్దాం. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నవన్నీ విశ్వాసానికి 5 బలమైన స్తంభాల్లాంటివి. మొదటిది అనిశ్చితిలో సరైన దారి చూపించటం. 2 భయం వేసినప్పుడు తోడుగా ఉండటం. 3 బలహీనంగా ఉన్నప్పుడు బలాన్నివ్వడం. 4 అన్నిటికీ మూలంగా ప్రేమ ఉండటం. ఇక 5వది రక్షణ అనే అంతిమ నిరీక్షణ. ఇవన్నీ ఒకదానికొకటి బలాన్నిస్తూ ఒక దృఢమైన పునాదిని ఏర్పరుస్తాయి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ వాగ్దానాలు ఒకరి జీవితాన్ని చూసే దృష్టిని, వారు సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని అసలు ఎలా మార్చగలవు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.